సొలొమోను మందిరమా, క్రీస్తు మందిరమా? అంటే పార్ట్ వన్గా కొంత ఆలోచించాం సొలొమోను మందిరం గురించి ప్రియమంది అని వాళ్ళారా. ఈరోజు అయితే క్రీస్తు మందిరము కొరకు మనం ఆలోచించి పరిశీలించి పరిశోధించి కలిసి కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రియమంది అని వాళ్ళారా. గడిచిన వారంలో మందిరం ఎవరు కట్టాలనుకున్నారు? ఆలోచన ఎవరిది? మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరిది? ఎస్, దావీదు మహారాజు గారు ఆలోచన. ఆయన ఆలోచన అది మందిరము కట్టాలని. మంచి ఆలోచన కాదా? మంచి ఆలోచనే, మందిరం కట్టాలి దేవుడికి. అది ఒక మంచి ఆలోచన ప్రేమ దేవుని వలన. కానీ దేవుడు వినాలండి, కానీ దేవుడు ప్రేమ దేవుని వలరా ఇంకో అనేక యుద్ధాలు చేసిన చేతులు రక్తపు చేతులు కాబట్టి అయ్యి నువ్వు కట్టకూడదు. ఆలోచన అయితే మంచిదే, కానీ నువ్వు కట్టకూడదు. నీ కుమారుడు కడతాడు అని తన ప్రవక్తను పంపించి చెప్పినప్పుడు ఓకే. ఇప్పుడు మందిరము ఎవరు కట్టడానికి ముందుకు వచ్చారంటే సొలొమోను గారు మందిరం కట్టడానికి ముందుకు వచ్చారు. అంటే సొలొమోను గారు మందిరము కట్టారు. ఎన్ని సంవత్సరాలండి? మర్చిపోతున్నారు. మొన్న గుర్తుండాల, 7 సంవత్సరాలు మందిరము కట్టాడు లేదా పూర్తయింది. ఆ కట్టిన మందిరము ఎవరు వచ్చి కూల్చేశారు? ఏ కాలంలో? బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజరు ఏం చేశాడు? కూల్చేశాడు. మళ్ళా దాన్ని మాదియా పారశక కాలంలో కోరేష్ అనే ఆ రాజు కాలంలో మళ్ళీ ఎవరో కట్టారు దాన్ని, మరి నిర్మాణం మళ్ళీ నిర్మించారు. మళ్ళీని పడిపోయిన మందిరాన్ని, కాల్చబడిన మందిరాన్ని జరుబయేలు గారు, మలాకి గారు, జకరియా గారు ఆ కాలంలో మళ్ళీ సొలొమోను గారు కట్టిన మందిరం ఏదైతే నెబుకద్నెజరు ఇచ్చి కూల్చేశాడో, మాదియా పారశక సామ్రాజ్యం కోరేష్ రాజు వచ్చినప్పుడు ఆ కాలంలో మళ్ళీ ఎవరు కట్టారు చెప్పాలండి? పడిపోయిన మందిరం ఎవరు కట్టారు? మళ్ళీ జరుబయేలు గారు కట్టారు. జరుబయేలు గారు కట్టిన మందిరము అంటే ఏదైతే ఉందో మళ్ళీ రెండోసారి సొలొమోను కట్టిన మందిరం అంటే అంత గొప్పదేమీ కాదు. అక్కడ కొంతమంది ఏడిశారంట, సొలొమోను మందిరమే గొప్పది. ఆ మందిరాన్ని బట్టి ఆ మందిరం దీని మీద జరుబయేలు కట్టిన మందిరం మీద గొప్పది అంటే దానికంటే అంత గొప్పగా ఏమి ఈయన కట్టలేదు. మళ్ళీ ఈయన కట్టింది ఎవరు కూల్చేశారు? మళ్ళీ గ్రీక్ సామ్రాజ్యం వచ్చారు కదా, గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది కదా. ఆ గ్రీక్ సామ్రాజ్యం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారు? మళ్ళీ ఈయన కట్టింది మళ్ళీ పడగొట్టేశారు. మళ్ళీ దాన్ని రీమాలింగ్ చేసింది ఎవరు? మళ్ళీని మహాయరోధు వచ్చాడు. మళ్ళీ దాని రూపురేఖలు రూపొందించాడు. మళ్ళీని ఎన్ని సంవత్సరాలు? 46 అంటే అవన్నీ మళ్ళీ చేసినప్పటికీ మహాయరోధు 46 సంవత్సరాలు. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఈ మందిరము 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 దినాల్లో ఈ దేవాలయమును, నువ్వు 3 రోజుల్లో ఈ దేవాలయం కట్టేస్తావా? ఈ దేవాలయము అంటే 46 సంవత్సరాలు కట్టిరే అంటారు కదా యేసుక్రీస్తు వారి కాలంలో కొంతమంది ప్రేమ దేని వల్ల. ఓకే, మళ్ళీ మహాయరోధు కట్టింది మళ్ళీ కూల్చబడ్డదా? మరి మళ్ళా రోమీల కాలంలో, రోమ పరిపాలన కాలంలో, మళ్ళీ రోమీల కాలంలో మళ్ళీ ఏమైంది? మహాయరోధు కట్టింది క్రీస్తు శకం 70లో, క్రీస్తు శకం 70లో ఏమైంది? మళ్ళీ కాల్చబడ్డది లేదా అది కూల్చబడ్డది ప్రేమ దేని వల్ల. అంటే మందిరాలన్నీ ఏమైనాయి? కూల్చబడుతూ వస్తున్నాయి మందిరాలన్నీ. ఆలోచించండి. సొలొమోను కట్టిన మందిరం ఎంతకాలం ఉందంటే 350 సంవత్సరాలు. మళ్ళా జరుబయేలు కట్టిన మందిరం ఎంతకాలం ఉందంటే 600 సంవత్సరాలు. ఆలోచించండి. అంటే ఈ మందిరాలన్నీ ఏమవుతున్నాయి? ఈ మందిరాలన్నీ కూల్చబడుతున్నాయి ప్రేమ దేవుని వలన. అంటే రోమకాలంలో మహాయరోధు కట్టింది కూల్చబడ్డది కదా, అది కూల్చక ముందు యేసుక్రీస్తు మాట అంటాడు, ఇదిగో అక్కడ శిశువులు, ఈ దేవాలయం చూసావా, ఈ మందిరం చూసావా ఎంత అందంగా ఉంది, ఈ కట్టడాలు చూసావా అన్నప్పుడు రాతి మీద రాయ నిలవని దినములు వచ్చుచున్నాయి. ఆయన అన్న
అండి కొన్ని సంవత్సరాలకి లేదా ప్రియమైన దేవుని వలన క్రీస్తు శకం 70లో ఆయన ఆ మాట అన్న తర్వాత క్రీస్తు శకం 70లో ఏమైంది? కూల్చబడ్డది రోమియోలొచ్చి. ఓకే. అంటే మందిరాలన్నీ ఏమవుతున్నాయి? కూల్చబడుతూ వస్తున్నాయి. రైట్. ఇప్పుడు మరి క్రీస్తు మందిరం కట్టాడండి? ఇప్పుడు క్రీస్తు మరి మందిరం కట్టాడా? చెప్పాలా? మరి క్రీస్తు మందిరం కట్టాడా? కట్టాడు. వినాలి. క్రీస్తు మందిరం కట్టాడా మరి? మందిరాలన్నీ కూల్చుకుంటూ వచ్చేస్తున్నాయి. అంటే 3 చూసాం కదా! సొలొమోను, జెరుబ్బయలు, యెరోదు ఇయన్నీ ఏమవుతున్నాయి? అంటే ఇయన్నీ ఏమవుతున్నాయి? కూల్చబడుతూ వచ్చినియి. ఆలోచించండి. బాగా వినాలండి. సొలొమోను కట్టింది, మళ్ళీ దాన్ని పడగొట్టేసింది, మళ్ళీ రీమోడలింగ్ చేసినప్పుడు మళ్ళీ జెరుబ్బయలు అది కూల్చబడ్డది. మళ్ళీ యెరోదు. అంటే ఇయన్నీ ఏమవుతున్నాయి? కూల్చబడుతూ వస్తున్నాయి. మరిప్పుడు క్రీస్తు మందిరం కట్టాడా? క్రీస్తు మందిరము కట్టాడు. ఎక్కడ కట్టాడండి? చూసేద్దామా ఎళ్లి అంటారా? క్రీస్తు మందిరం కట్టాడంటే క్రీస్తు మందిరం కట్టాడు. మరి ఎక్కడ కట్టాడండి? ఎక్కడుంది? క్రీస్తు మందిరము ఎక్కడ కట్టాడు? అది ఎక్కడ ఉంది? ఏమై ఉంది? ఎవరి మధ్య ఉంది? ఎవరై ఉన్నారు? ఎక్కడ కట్టాడు? ఏండి? అది ఎక్కడ? ఎప్పుడు కట్టాడు? ఎక్కడ కట్టాడు? అది ఏమై ఉంది? ఎవరి మధ్య ఉంది? ప్రియమైన దేవుని వలన అది ఏమై ఉంది? ఆలోచించండి. ఆ మందిరం కట్టాడు. అది ఎక్కడో లేదు. మన మధ్యే ఉంది. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. అది ఏమై ఉందంటే మనమై ఉన్నాము. అది కట్టబడ్డది. అది ఎక్కడ ఉందంటే మన మధ్య ఉంది. మన మధ్య ఎలా ఉందంటే మనమై ఉన్నాము. ఆలోచించండి ప్రియమైన దేవుని మందిరము కట్టాడు. అది ఎక్కడ ఉంది? మన మధ్య ఉంది. మన మధ్య ఎలా ఉంది? ప్రియమైన దేవుని వలన మన మధ్య ఎలా ఉంది అండి? అది మనమై ఉన్నాము. అంటే ఇప్పుడు మందిరం ఏదంటే చెప్పండి, క్రీస్తు మందిరం ఏది? మనమే ఆ క్రీస్తు మందిరము ప్రియమైన దేవుని వలన. ఈ మందిరాన్ని అండి కట్టడాన్ని, ఈ మందిరం ఈ పునాదులు ఒక్కసారి చూద్దామండి. క్రీస్తు మందిరం కట్టాడు. అది ఎక్కడ కట్టాడు? ఎక్కడుంది? ఏమై ఉంది? ఎవరై ఉన్నారు? కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అంటే క్రీస్తు మందిరం కొరకు వెళ్తున్నప్పుడు మనం అంటే క్రీస్తు మందిరం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు సొలొమోను మందిరమా? క్రీస్తు మందిరమా? ఈ రెండాట్లో ఏది గొప్పదంటే, ఏది శ్రేష్టమైంది, ఏది శాశ్వతమైందంటే క్రీస్తు మందిరమే గొప్పది. క్రీస్తు మందిరమే శాశ్వతమైంది. క్రీస్తు మందిరమే ఉన్నతమైంది ప్రియమైన దేవుని వలన. ఆ మందిరం ఎవరో కాదు, మనమే. చూద్దాం ప్రియమైన దేవుని వలన. ఆ మందిరం మనమే అని చెప్పాడు యేసుక్రీస్తు. చూద్దాం. ఎపిసి పత్రిక ప్రియమైన దేవుని వలన. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా? పునాది ఎవరు వేశారంట? అపోస్తులు ప్రవక్తలు ఏం వేశారంట? పునాది వేశారంట. మరి దానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను ఏం వేశారంట? పునాది వేశారు. ఆ పునాది మీద ఎవరు కట్టబడ్డాము? ఇప్పుడు మనం ఆ పునాది మీద మనం కట్టబడ్డాం ప్రియమైన దేవుని వలన. యేసుక్రీస్తే మూలరాయి అయితే అపోస్తులు ప్రవక్తలు దాని మీద ఏం వేశారు? పునాది వేశారు. ఆ పునాది మీద మనం ఏమై ఉంటాం? చెప్పండి, ఏమయ్యాం? కట్టబడ్డాం. ఆ పునాది మీద కట్టబడ్డాం. దేంతో కట్టబడ్డామంటే దేంతో కట్టబడ్డాం? ఇప్పుడు మందిరం, ఇల్లు దేంతో కట్టబడుతుంది? చెప్పండి. మందిరము, ఇల్లు దేంతో కట్టబడుతుంది? కాంక్రీటు, సిమెంటు, ఇసుక అంటే వగేరా ఎన్నో ఉంటాయి. మరి మనం దేంతో కట్టబడ్డాం? చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యంతో కట్టబడ్డాం. వాక్యంతో మనల్ని మందిరముగా కట్టడి ప్రియమైన దేవుని వలన. అంటే యేసుక్రీస్తే మూలరాయి ఉండగా దాని మీద అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారంట. ఆ పునాది మీద మనం కట్టబడ్డాం. ఎలా కట్టబడ్డామంటే ప్రియమైన దేవుని వల్ల సిమెంట్ ఇటుకలతో కాదు. ఇప్పుడు సిమెంట్తో ఇటుకలతో కట్టింది మందిరం కాదు. వాక్యంతో కట్టిన మందిరమే మనమే మందిరము.
మనం కట్టుకున్న ఏంటంటే ఏదో నీడకది. దేనికండి? మనం కట్టుకుంటాం కదా మందిరాలు. అది నీడకి. కూడుకోవడానికి నీడకి అంతే అది. అది మందిరము కాదు. రాతి కట్టడాలు మందిరము కాదు. రాతి కట్టడాలు మందిరము కాదు. అది మనం కూడుకోవడానికి అంతే. ఏదో నీడకి. కానీ మనం ఎక్కడ కూడుకుంటే అదే మందిరం. మనం ఎక్కడ కూడుకుంటే అదే మందిరం. చెట్టు కింద కూడుకున్నాం అనుకోండి, అదే మందిరం. ఆలోచించండి. ఒక ప్లేస్‌లో ఖాళీ ప్లేస్‌లో కూడుకున్నామనుకో మనందరం ఇలాగా, అదే మందిరం. ఇదిగో మనందరం ఎలా కూడుకున్నాం? మందిరముగా కూడుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి. చూద్దాం. అంటే యేసుక్రీస్తే మూలరాయి ఉండగా, దాని మీద అపోస్తులు, ప్రవక్తలు పునాది ఏసారట. ఆ పునాది మీద మనం ఏమయ్యాం? కట్టబడ్డాం. ఎలా కట్టబడ్డామంటే ఇంగో దేవుని యొక్క వాక్యముతో కట్టబడ్డం ప్రియమైన దేవుని వాళ్ళారా. చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు చూద్దారి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 21, 22 వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 21, 22 వచనాలు. మరియు ఏంటమ్మా? మరియు ఆ దర్శనం ఎంతో భయంకరమైన ఉన్నందున మోషే హ్మ్. 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 సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకు వేల వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు చాలండి. అంటే ఇక్కడ ఏమన్నాడంటే పరలోక యెరూషలేము. ఇప్పుడు సంఘం కూడా ఏంటి? యెరూషలేమే. ఇప్పుడు సంఘం కూడా యెరూషలేమే. ఏ యెరూషలేము? నూతన యెరూషలేము. ఇప్పుడు ఆల్రెడీ యెరూషలేము ఉంది కదండి. యెరూషలేము ఉంది. ఆ యెరూషలేము వేరు. భౌతిక సంబంధం భూమి మీద ఉన్న యెరూషలేము వేరు. భౌతిక సంబంధమైన యెరూషలేము. ఈ సంఘాన్ని కూడా ఏమంటున్నాడు? యెరూషలేము. ఈ సంఘం కూడా ఏంటంటే యెరూషలేము. ఏ యెరూషలేము అంటే పరలోక యెరూషలేము. నూతన యెరూషలేము. ఇది యెరూషలేమే. కానీ నూతన యెరూషలేము. పరలోక యెరూషలేము. జ్యేష్ఠుల సంఘము అంటున్నాడు ప్రియమైన దేవుని వారా. పరలోక యెరూషలేము. ఆత్మీయ యెరూషలేము. ఇప్పుడున్న సంఘము నూతన యెరూషలేము ప్రియమైన దేవుని వారా. ఆలోచించండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచించి ఏంటి నేర్చుకుందాం. ఈ సంఘము లేదా ఈ మందిరము ఎప్పుడు స్థాపించబడ్డదండి? క్రీస్తు సంఘం అనేది ఎప్పుడు స్థాపించబడ్డది? ఆలోచించండి. ఎక్కడ స్థాపించబడ్డది? ఏ కాలంలో స్థాపించబడ్డది? ఆ స్థాపకుడు ఎవరు? 3 విషయాలు చెప్తాను. ఈ క్రీస్తు సంఘం అనేది ఆది సంఘం క్రీస్తు సంఘం అనేది ఏ ప్లేస్‌లో ఎక్కడ స్థాపించబడ్డది? ఆ స్థాపకుడు ఎవరు? డేట్ ఎప్పుడు? నేర్చుకోవాలి మరి బాగా ఇయన్నీని. అర్థమవుతుందండి? ఆలోచించండి. బాగా నేర్చుకోవాలా. స్థలం ఎక్కడ? క్రీస్తు సంఘము స్థాపన జరిగింది కదా! ఆ స్థలం ఎక్కడ? ఏ డేటు? దాని స్థాపకుడు ఎవరు? స్థాపకుడు ఉంటాడు కదండీ! ఇల్లు కడతారు. దానికి యజమానుడు ఏం చేస్తాడు? ఏండి? ఇల్లు కట్టే యజమానుడు ఉంటాడా ఉండడా? ఒక ప్లేస్‌లో కట్టడా? దాని డేట్ ఉంటదా ఉండదా? పలానా డేటు ఇల్లు పునాదేస్తారు కదా! దాని స్థాపకుడు ఉంటాడు. పలానా ప్లేస్ అని ఉంటాయి కదా! 3 ఉంటాయా అడ్రస్‌లు? ఉంటాయి. ఆలోచించండి. ఎంతమందితో స్టార్ట్ అయింది ఈ సంఘం? ఇయన్నీ తెలియాల. ఎన్ని తెలియాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి. ఎంతమందితో స్టార్ట్ అయింది ఈ సంఘం? ప్లేస్ ఎక్కడ? డేటు ఏ డేటు? దాని స్థాపకుడు ఎవరు? ఇవన్నీ తెలియాలా. బైబిల్‌లో ఉన్నది ఒక సంఘం. కానీ ఈరోజు అనేక సంఘాలు వచ్చేసినాయి. పుట్టగొడుగుల్లాగా అనేక సంఘాలు వచ్చేసినాయి. ఒకే ఒక సంఘం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ పుట్టగొడుగుల్లాగా వచ్చేసినాయి. చూద్దాం అపోస్తుల కార్యాలు. అంటే తెలియాలి మరి మనకి. తెలియకపోతే ఎలాగండి? మనం వస్తున్నామంటే దేనికి? కూర్చుని వినేసి వెళ్ళిపోవడానికా? చెప్పండి. ఇయాల మంగళవారం ఎళ్ళాలా బాగోదు. అవునా? మళ్ళీ దారిలో స్థాపన గారు అడుగుతారు. ఏమో రాత్రి రాలేదని. అలా వద్దు. మంగళవారం బైబిల్ క్లాసు. మంచి అంశం మీద టైటిల్ మీద మాట్లాడుతున్నారు. ఏండి? వెళ్ళాలా, నేర్చుకోవాలా, పాయింట్లు పట్టుకోవాలా, హృదయమైన పలక మీద రాసుకోవాలా. ఎవరైనా ప్రశ్న వేస్తే
సమాధానం చెప్పాలా. ఇలాంటి ఆశ, అభిలాష కలిగి ఉండాలి. పట్టుదల ఉండాల. నేనెప్పుడు చెప్తాను, క్రైస్తవుడికి ఉడుం పట్టు, ఆయి పట్టు కాదు. బైబిల్ పట్టు తెలియాల. క్రైస్తవుడికి ఏం తెలియాల? క్రైస్తవుడికి ప్రియమైన దేవుని వలన ఉడుం పట్టు, ఆయి పట్టు కాదు. బైబిల్ పట్టు, బైబిల్ గిప్పు తెలియాల. మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి ఒక్కరితో సాక్ష్యతంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు. ఆలోచించండి. ఇప్పుడు చూద్దామండి. తెలియాల. సంఘ స్థాపన ఎంతమందితో జరిగింది, ప్లేస్ ఎక్కడ, డేట్ ఎక్కడ, దీని స్థాపకుడు ఎవరు, ఇవన్నీ తెలియాలి ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. ఇంత చదువుకున్నాం కదా లేఖన భాగం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనమండి. 38వ వచనం చూద్దామండి. అండ్ ఎక్కడిది? పెంతుకొస్తు పండుగ దినమన. పెంతుకొస్తు పండుగ దినమన. పెంతుకొస్తు పండుగ దినమన యెరూషలేములో జరుగుతున్న సంఘటన ఇది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఒకసారి అండి, బాప్తిసం పొందే ముందు ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. మీరు మారు మనసు పొంది అంటే బాప్తిసానికి పొంది ఏముండాలమ్మా? బాప్తిసానికి ముందు ఏముండాలా? మారు మనసు ఉండాలా. ఈరోజు మారు మనసు లేకుండా అంటే మారు మనసు లేకుండా జీవితం బ్రతుకు మార్చుకోకుండా ఏం పొందేస్తున్నారు? బాప్తిసాలు పొందేస్తున్నారు. బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందే ముందు వినాలా, విశ్వసించాలా, మారు మనసు పొందాలా, పాపముల మీద పశ్చాత్తపడాలా, అవి వదులుకోవాలా, అప్పుడు బాప్తిసం తీసుకోవాలా. కానీ వినడం, మారు మనసు పొందడం, పశ్చాత్తపడడం, పాపాలు ఒప్పుకోవడం దేవుని దగ్గర ఏమీ లేవు. డైరెక్ట్గా వెళ్ళి ములిగేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. తప్పు. బాప్తిసం పొందే ముందు ప్రాసెస్ ఉంది. వినాల. వినుట వల్ల ఏమొచ్చును? విశ్వాసం వచ్చును. విశ్వాసం ఏం చేస్తుంది? మారు మనసు కలుగు చేస్తుంది. మారు మనసు నీ పాపములు ఒప్పింప చేస్తుంది. అవి విడిచిపెట్టుకుంటాం. అప్పుడు బాప్తిసం పొందుతాం. బాప్తిసం దేనికి? పాప క్షమాపణ నిమిత్తం. పెళ్ళిళ్ళు కన్నాడా? పెళ్ళిళ్ళకి ఏదో రోగం వచ్చిపోయిందని, స్వస్థత పొందుకున్నామని, అవి వచ్చినాయని, ఇవి వచ్చినాయని, అక్కర్లకి అవసరాలకి బాప్తిసం పొందకూడదు. పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలా? బాప్తిసం పొందాలా. పేతురు గారు 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందికి అండి? 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు. అక్కడ 3000 మంది మారారు. పేతురు గారు చెప్తాను, యేసుక్రీస్తు బోధ విని 3000 మంది మారారు. 3000 మందితో సంఘ స్థాపన జరిగింది. ఎంతమందితోటి? చదవండి. ఇప్పుడు అక్కడ ఉంటుంది. ఎందుకు రండి. పాప క్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటున్నాం. మీకును మీ పిల్లలకును కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. వాక్యం విన్నారా? వాక్యం అంగీకరించిన వారు అంటే విన్నారాలో విని అంగీకరించారు. వినటి వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఏం కలుగు చేసింది? మారు మనసు కలుగు చేసింది. మారు మనసు వాళ్ళ పాపములు ఒప్పింపచేసింది. తర్వాత బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారిని లోకానికి వేరుగా ఉండమన్నాడు, కలిసిపోమన్నాడు? లోకానికి వేరుగా ఉండండి. ఇంకా బాప్తిసం ఎప్పుడైతే పొందామో అండి, లోకానికి ఏం చేయాలి? పాపానికి వేరుగా ఉండి బ్రతకాలండి. ఇంక బాప్తిసం పొందకముందు ఎలా ఉన్నామో బాప్తిసం పొందక కూడా అలా ఉంటే ఇంకెందుకు బాప్తిసం తీసుకోవడం? అంతే కదండి. ఇంకా డబల్ తప్పు చేస్తున్నాం. బాప్తిసం పొందకముందు తప్పు కంటే బాప్తిసం పొంది తెలుసుకున్నాక ఇంకా చేసిన తప్పు ఇంకా డబల్ తప్పు అంట. అంటే మొదటి స్థితి కంటే కడపల స్థితి మహాఘోరం అన్నాడు ప్రేమ దేని వలన. అంటే బాప్తిసం పొంది దేనికి? మళ్ళీ మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన ఆశలు, మళ్ళీ పాపం, లోకం, ఇంకెందుకు బాప్తిసం పొందడం? అసలు బాప్తిసం పొందింది దేనికి? లోకానికి వేరుగా ఉండడానికి. అంటే ఈ మూర్ఖులు ఎంత తరం వరకు వేరే రక్షణ పొందని అన్నాడు. 3000 మంది రక్షణ పొందారా? ఎస్, 3000 మంది రక్షణ పొందారు. బాగా నెలక నుంచి 3000 మంది రక్షణ పొందారు. అంటే 3000 మందితో సంఘ స్థాపన జరిగింది. ప్లేస్ ఎక్కడ? యెరూషలేము. ఎక్కడ? ఇవన్నీ ముందే చెప్పాడు ప్రవచనాలు. ఇవి మీరు యెరూషలేములో ఉండండి, పరిశుద్ధాత్మ వస్తాడు. ఇవన్నీ ఏంటి? ప్రవచనాలు. అంటే సంఘం అనేది, క్రీస్తు సంఘం అనేది లేఖనాల ప్రకారంగా నెరవేర్చబడిన సంఘము. చెప్పండి. క్రీస్తు సంఘం అనేది
లేఖనాలు ప్రకారంగా ముందే ఘోషించినవి, ముందే ప్రవచనాలు ఉన్నాయి ఎన్నట్లుగాని ఆ ప్రవచనాలు నెరవేర్పుల ప్రకారంగా అండి నెరవేరబడిన సంఘం, స్థాపించబడిన ఈ సంఘం క్రీస్తు సంఘం అండి. క్రీస్తు సంఘానికి లేఖనాల ఆధారం ఉన్నాయి. ఏ ప్లేస్లో ప్రారంభం అవ్వాలి, ఎంతమందితో, ఏ ప్లేస్లో ప్రారంభం అవ్వాలి అండి, ఏ డేట్లో, దాని స్థాపకుడు ఎవరు, ఎవరు స్థాపిస్తారు, ఇవన్నీ ఆల్రెడీ లేఖనాల ప్రకారంగా స్థాపింపబడిన సంఘం క్రీస్తు సంఘం అండి. క్రీస్తు సంఘం అనేది లేఖనాల ప్రకారంగా స్థాపించబడ్డది. అంటే 3,000 మంది బాప్తిసం పొందారు. ఆ 3,000 మందితో ఏం జరిగింది? సంఘ స్థాపన జరిగింది. చూసారా? 3,000 మందితో సంఘ స్థాపన జరిగింది. పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేములో. ప్లేస్ ఏంటి? యెరూషలేము. ఎంతమందితో ప్రారంభమైంది? 3,000 మందితో. డేట్ ఎప్పుడండి? క్రీస్తు శకం 33. క్రీస్తు శకం 33. క్రీస్తు శకం 33లో ప్రారంభమైంది సంఘము, కట్టబడ్డది 3,000 మందితో. స్థలం యెరూషలేము. స్థాపకుడు ఎవరు? ఇప్పుడు స్థాపకుడు యేసుక్రీస్తు అండి. సంఘానికి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు. పెళ్ళైన స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి. సంఘ స్థాపకుడు ఎవరండి? సంఘం ఎవరిది? సంఘం ఎవరి భవిష్యత్తు కాదు. సంఘం క్రీస్తుది. అర్థమవుతుందండి? ఆయన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘము. ఆయన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం కొరకు రత్నం సిందించింది ఎవరు? చెప్పండి. ఒక పేతురా, ఒక యోహానా అండి, ఒక మత్తాయా, ఒక పౌలా? ఎవరు కాదు. ఎవ్వరు కాదు. ఒక సొలొమోనా అండి, ఒక దావీదు గారా? ఎవ్వరు కాదు. సంఘం కొరకు రత్నాన్ని సిందించింది. సంఘం కొరకు లేదా మన కొరకు, సర్వమానవాల కొరకు రక్తం సిందించింది, ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. ఎవరైతే సంఘం కొరకు రక్తాన్ని సిందించి ప్రాణం పెట్టాడో ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆలోచించండి మరి మేము దేని వలన ఎంత బాగుందో చూడండి. స్థలం ఎక్కడయ్యా? ఎక్కడ? యెరూషలేము. ఎంతమందితో? 3,000 మందితోటి. డేటు 33. క్రీస్తు శకం 33లో. దీన్ని స్థాపకుడు ఎవరు? ఎడ్డెవరు? యేసుక్రీస్తు. ఆలోచించండి. కొన్ని సంఘాలకు స్థాపకులు ఉంటారా? పేర్లు ఉంటాయి. ఇక్కడ ఈ సంఘానికి సంఘ స్థాపకుని పేరు ఉంటాయి, మానవ సంఘాలు. కానీ క్రీస్తు సంఘానికి క్రీస్తు. ప్రియమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి. అంటే 3,000 మందితో సంఘ స్థాపన జరిగింది. 3,000తో ప్రారంభ సంఘం, క్రీస్తు సంఘం, ఆది సంఘం యెరూషలేములో పెంతెకొస్తు పండుగ నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా 33 క్రీస్తు శకం. ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు చూద్దామండి. అక్కడ 3,000 మంది చూడండి, చేర్చబడిన ఉంది కదా అక్కడ. ఆ మాట చూడండి. ఆ దినమందు ఇంచుమించు, ఒకసారి ఈ మాట క్యాచ్ చేయండి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాగానండి. కట్టబడిన ఉందా? కట్టబడిరి అని లేదు, ఏర్పరచబడిరని లేదు. మళ్ళీ చెప్తాను. కట్టబడిరి కాదు, ఏర్పరచబడిరి కాదు. 3,000 మంది సంఘం చేర్చబడింది. ఎవరితో? క్రీస్తుతో. బాగినలా 3,000 మంది సంఘము చేర్చబడ్డది. ఎవరితో? బాగా చెప్పాలి. ఎవరితో? క్రీస్తుతో. క్రీస్తు ప్లస్ సంఘం ఏమైంది? క్రీస్తు సంఘము. క్రీస్తు ప్లస్ సంఘం. క్రీస్తు సంఘం, ఆది సంఘం, ప్రారంభ సంఘం, ఒకే ఒక సంఘం యెరూషలేములో 3,000 మందితోటి. 33 క్రీస్తు శకం 33 ప్రియమైన దేవుని వలన ఆ డేట్లో ఈ సంఘం ఏమైంది? ప్రారంభమైంది. దీని డేట్ ఉందా లేదా? ఉంది. స్థలం ఉందా లేదా? స్థాపకుడు ఉన్నాడు లేదా? లేఖనాల ప్రకారంగా నెరబడిన సంఘం. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. చూసారండి ఎంత బాగుందో ప్రియమైన దేవుని వలన. ఈ సంఘం ఏమైందో తెలుసండి? నానాటికి అంటే 3,000 మంది, 4,000, 5,000, 6,000 ఇలా మొత్తం ఈరోజు ఏమైంది? ఈ క్రీస్తు సంఘం అంతా మొత్తం ప్రపంచమంతా వ్యాపించేసిందండి. అన్నాట్లకి అంతమంది, అన్ని సంఘాలు, అన్ని మందిరాలు పడిపోయినాయి. అవన్నీ భౌతిక సంబంధ మందిరాలు. ఇది భౌతిక సంబంధ మందిరం అండి. సొలొమోను కట్టిన మందిరం లాగా భౌతిక సంబంధ మందిరం ఇది కాదు. అది ఏ రాళ్ళతో కట్టబడ్డది?
సొలొమోను కట్టిన మందిరం ఏ రాళ్ళతోటి? ఇదిగో లోకంలో ఉన్న రాళ్ళతో, భౌతిక సంబంధం రాళ్ళతో కట్టబడ్డది. మరి క్రీస్తు మందిరము ఆత్మ సంబంధమైన రాళ్ళతో కట్టబడ్డది. ఆ రాళ్ళు ఎవరు? మనమే. చూద్దాం, ఆ మాట చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. అప్పుడు భౌతిక సంబంధం రాళ్ళతో కట్టబడ్డది యెరూషలేము, అది సొలొమోను కట్టిన మందిరము. కానీ క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధం రాళ్ళతో కట్టబడ్డది. ఆ రాళ్ళు ఎవరో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూసారా? కట్టబడుచున్నారు. మీరు ఆత్మ సంబంధం రాళ్ళ వలె ఉండి, చూసారా? ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుచున్నారు. మళ్ళీ చదవన్నమాట అక్కడ రాళ్ళు దగ్గర సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మనందరం ఎవరు? మీరు రాయ, నేను రాయ, అంటే ఒక్కొక్కరు ఒక రాయ. సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళన్నీ సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన రాళ్ళు. అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే సొలొమోను కట్టిన మందిరం వేరు, క్రీస్తు కట్టిన మందిరము వేరు. అది భౌతిక సంబంధమైన మందిరము, ఇది ఆత్మ సంబంధమైన మందిరము. అది భౌతిక సంబంధం రాళ్ళతో కట్టబడ్డది. ఈ క్రీస్తు మందిరము ఆత్మ సంబంధమైన రాళ్ళతో కట్టబడ్డది. దానికి అంతముంది. దీనికి క్రీస్తు సంఘానికి, క్రీస్తు రాజ్యానికి అంతముందా? అంతము లేదు. అండ్ అవి పడగొట్టేశారండి. ఇది పడగొట్టేద్దాం అనుకుంటున్నారు. చాలామంది బయట వారు చూడండి, చాలామంది బయట వారు ఏమంటున్నారంటే, ఇదిగో క్రైస్తవం లేకుండా చేస్తాం, క్రీస్తు రాజ్యాన్ని నిర్మూలన చేసేస్తాం, సంఘాలని కూల్చేస్తాం అంటున్నారు. ప్రేమ దేని వలన వాళ్ళ సంఘం అంటే మనకు అట్ని అనుకుంటున్నారు. అవి అనుకుని అవి కూల్చేస్తున్నారు పాపం. అండి సంఘం అనుకుంటే, సంఘం అంటే వీళ్ళు కట్టుకున్నారు కదా అయ్యాని అవి కూల్చేస్తున్నారు. ఎంతకని ఎందుకు? సంఘం అంటే ఏంటి? మనమే. ఏ సంఘం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరాలు, మనం కట్టుకున్న మందిరాలు కూల్చేస్తారమ్మా, కానీ మనల్ని కూల్చగలరా? కూల్చలేరు. క్రీస్తు రాజ్యాన్ని అంతము చేయడం ఎవడ బావుతారం కాదు. క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు రాజ్యాన్ని, మళ్ళీ చెప్తాను, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు రాజ్యాన్ని అంతం చేయడం ఎవడ బావుతారం కాదు. చాలామంది క్రీస్తు రాజ్యాన్ని అంతం చేసేస్తాం, క్రైస్తువులను అంతం చేసేస్తాం అంటున్నారు. ఆడు బావుతారం కాదు. ఒకడు అంటున్నాడు, ఎవరో కరుణా గారు ఏమంటున్నాడు తెలుసండి? నేను చచ్చిపోయే లోపులో ఒక మందిరమైన ఉంటాదేమని బాధేస్తుందాగా అంటున్నాడు. అబ్బా, నేను చచ్చిపోయే లోపల ఒక మందిరమైన ఉంటాదేమో కేల అంటే ఆడు చచ్చిపోయే లోపల అంటే ఒక్క మందిరం కూడా లేకుండా ఏం చేస్తాడంట? చేసేస్తాడంట. క్రీస్తు రాజ్యాన్ని నాశనము చేసేస్తాడంట. నేను చచ్చిపోయే లోపల ఒక మందిరమైన ఉండిపోతుందేమని భయం వేస్తుందాగా అంటున్నాడు. అంటే ఆడు చచ్చిపోయే లోపల మొత్తం అన్ని మందిరాలు ఏం చేద్దామని? కూల్చేద్దామని, క్రీస్తు రాజ్యాన్ని అంతం చేసేద్దామని. క్రీస్తు రాజ్యానికి అంతం లేదండి, అంతం లేదు. ఇది విస్తరించిపోతుంది, ఇప్పటికీ విస్తరించిపోతుంది. ఆనాడు పునాది పడ్డది యెరూషలేములో, అప్పుడు కాడించి ఇప్పుడు దాకా ఏమవుతుంది? విస్తరించిపోతుంది ప్రేమంతి అని వల్ల. దీనికి అంతం లేదు. చూడండి, ఆ మాట చెప్పాడు దానియేలుతోటి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం చూడండి. అండ్ ఇంకా దీనికి పునాది పడకముందే, మూలరాయి వేయకముందే సంఘ స్థాపన, క్రీస్తు సంఘ స్థాపన, క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించక ముందే చెప్పాడు దానియేలుతోటి. క్రీస్తుకు పూర్వం ప్రేమంది అని వాళ్ళ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. పాత నిబంధన, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలంలో ఉంటుంది చూడండి. దొరికింది. ఆ రాజుల కాలంలో అండి, అప్పుడు రాజులు ఉన్నారా?
చెప్పండి. ఆ రాజుల కాలంలో రాజులు ఉన్నారా? రాజ్యాలు ఉన్నాయా? బబులోను సామ్రాజ్యము, గీక్ సామ్రాజ్యము, మాదియాపారక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఇలా ఉన్నాయి కదా! ఆ రాజుల కాలంలో ఆ రాజుల కాలంలో బబులోను సామ్రాజ్యం, గీక్ సామ్రాజ్యం, మాదియా, అషూరు సామ్రాజ్యాలు ఉన్నాయి కదా! రాజులు ఉన్నారు కదా! ప్రేమంది అని వాళ్ళరా. ఆ రాజుల కాలంలో మింగేస్తున్నారు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నటికని నాశనము కలగదు. ఇప్పుడు చెప్పండి. ఇంకా మూలరా వేయలేదు, పునాది వేయలేదు, సంఘస్థాపన జరగలేదు, క్రీస్తు భూమి మీదకి రాలేదు, ప్రాణం పెట్టలేదు, రక్తాన్ని సిందించలేదు, సంఘాన్ని ఇంకా స్థాపించలేదు. క్రీస్తుకు పూర్వం ముందే చెప్తున్నాడు దానియేలు గ్రంథంలో. ప్రేమ దేవుని వల్ల ఏమని? ఈ రాజ్యమునకు అంతము లేదు. మరి కరుణాకర్ ఏంటి? అంతం చేసేస్తాను, కరుణాకర్ అంతం చేసేస్తాను, నిర్మూలన చేసేస్తాను, లేపేస్తాను, పొడిసేస్తాను అంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, నేను చచ్చిపోయే లోపల ఒక మందిరమైన ఉంటాదేమో భయమేస్తుందాక అంటున్నాడు. దీనికి ఏముండదంట? క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి, క్రైస్తవులకి ఏముండదు? అంతం ఉండదు. ఈ రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి అంతం ఉండదు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఆలోచించండి. ఈ రాజ్యమునకు అంతము లేదు. ఇంకెంత చదవండి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికని చెందదు. అది పొందిన వారికి తప్ప ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. ఆ కరుణాకారు చచ్చిపోయేదాకే కాదు, క్రీస్తు వచ్చేదాకా, నేను చచ్చిపోయే లోపల ఒక సంఘం ఉంటుందేమో, ఒక సంఘమైన బాబు భయమేస్తుంది నాకు, లేకుండా చేద్దాం అంటున్నాడు. ఒరే బాబు, నువ్వు చచ్చిపోవడం కాదు, మళ్ళీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఇదంతా అంతమైపోయేదాకా దీనికి ఏమి లేదు, రెండో రాకడదాకా ఏమి లేదు, దీనికి అంతం లేదు. క్రీస్తు రాజ్యానికి అంతం లేదండి. ప్రతి రాజ్యానికి అంతం ఉంది. ప్రతి రాజ్యాలు కూలిపోయినాయి, ప్రతి రాజులు చచ్చిపోయారు, ప్రతి రాజులు 40, 41, 50 పరిపాలించారు. ప్రతి రాజులు 40, 41, 42 ఇలా పరిపాలించారు రాజులు. ప్రేమ దేని వలన ఆలోచించండి. ఆ రాజులు చచ్చిపోయారు, ఆ రాజ్యాలకి అంతం ఉన్నాయి, కూలిపోయినాయి. కానీ ఈ రాజ్యానికి అంతము లేదు. ఈ రాజ్యం కూలిపోదు. ఈ రాజ్యానికి, రాజుకి ఏమి లేదు, చెప్పండి, అంతము లేదు. ఈ రాజ్యానికి రాజు ఎవరంటే ఇంకో క్రీస్తు. సంఘమే రాజ్యం. మరి రాజ్యం ఉన్నప్పుడు రాజు ఉంటాడుండ. సంఘమే రాజ్యమైనప్పుడు మరి దీనికి రాజు ఉంటాడుండా? రాజు ఉందని మరి రాజు ఉండడా? మరి సంఘమే రాజ్యమైతే రాజు ఎవరు? యేసుక్రీస్తు. దానికి చట్టము క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. ఆలోచించండి, చూడండి. దీనికి అంతం లేదన్నాడు, దీనికి అంతం లేదు ప్రేమంది అని వాళ్ళరా. ఇది యుగ యుగాలు ఉంటుందన్నాడు, ఇది విస్తరించిపోద్ది అన్నాడు. చూడండి, విస్తరించిపోద్దన్న మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం లేదా 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, ఇందులోకి ఎవరు వస్తారంట? ఈ రాజ్యంలోకి ఏంటి? ఈ రాజ్యానికి అంతం లేదంట, యుగ యుగాలు ఉంటుందంట. ఇందులోకి ఎవరు వస్తారంట? ఎంతకని ఎవరైతే ఈ రాజ్యాన్ని నాశనం చేస్తానంటున్నారో అలా వస్తారంట ఇందులోకి. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం అమ్మా. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా కట్టబడును, ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు అండి, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేదరు. ఏ అన్యజనులైతే ఈ రాజ్యాన్ని అంతం చేసేస్తానంటున్నారో వాళ్ళే ప్రవాహం వల్ల ఇందులోకి వస్తారంట. వస్తాడు కరుణాకరు, త్వరలో వస్తాడు కరుణాకరు కూడా వచ్చేస్తారు ఇందులోకి. అన్యజనులు అంట, ఏ అన్యజనులు అయితే క్రీస్తు రాజ్యాన్ని అంతం చేసేస్తామని అంటున్నారో ఆ అన్యజనులే ప్రవాహం వచ్చినట్లు ఇందులోకి వస్తారంట. వస్తున్నారు లేదు ఈరోజు అండి అనేక అగ్రకుల వారు, అనేక మతస్థులు వస్తున్నారు లేదా క్రీస్తు రాజ్యంలోకి? క్రీస్తు నమ్ముకున్నారు లేదా? క్రీస్తుని విశ్వసిస్తున్నారు లేదా? బాప్తిజం పొందుతున్నారు లేదా? క్రీస్తు గొప్పతనం గురించి తెలుసుకుంటున్నారు లేదా? అనేక మంది వస్తున్నారండి.
అనేక 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 మంది తెలుసుకుంటున్నారు, క్రీస్తుని నమ్ముకుంటున్నారు. అయ్యో ప్రభు లోకరక్షకుడా, జగదరక్షకుడా, ప్రపంచ మోక్షదాత, పాప విమోచకుడా, ఆయనలోని రక్షణ ఉందా, ఆయనలోని పాప విమోచన ఉందా, ఆయన ద్వారా పరలోకం వెళ్తామా, ఆయనలోని మంచి జీవితం బ్రతుక అంటే ఆయన వల్లనే నా బ్రతుకు మారుతుందా, జీవితం మారుతుందా, నా పాప రోత జీవితాన్ని, నా చెడు వ్యసనాలని, నా చెడు పాపాన్ని విడిచిపెట్టేస్తానా, అంత గొప్పోడా, ఏంటి ఆయన చనిపోయి సమాజం పెట్టి తిరిగి లెగిసాడా, ఇప్పుడు భూమి పుట్టింది మొదలుకొని ఎంతవరకు ఎవరైనా తిరిగి లెగిసారండి? యేసుక్రీస్తు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఇంతవరకు ఎవరైనా ఆదాం మొదలుకొని ఇంతవరకు ఎవరైనా ఏంటి భూమి పుట్టింది మొదలుకొని తిరిగి లెగిసారా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది తిరిగి లేసి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. అది చనిపోయిన వాళ్ళు దేవుడు యేసుప్రభు లేపాడు, అపోస్తులు కొంతమంది లేపారు, చచ్చిపోయిన వాళ్ళని వాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే విషయం. దాని గురించి చెప్తుంటా. చచ్చిపోయినాడు శాశ్వతంగా మళ్ళీ లేచి కనబడ్డా? ఆలోచించండి. ఎంతోమంది మనం చనిపోతుంటే కాల్ చేస్తున్నాం లేదా పాతి పెట్టేస్తున్నాం. ఆలోచించండి. తిరిగి లేచారా? తిరిగి లేగలేదు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే చనిపోయి సమాధి చేయబడి అంటే మన పాపముల నిమిత్తం, అపరాధాల నిమిత్తము మూడవ దినమున తిరిగి సజీవుడిగా లేచిన మహనీయుడు యేసుక్రీస్తు. నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిస్తాడు. అది గొప్పతనం ప్రేమంది అని వారు. అలా ఎవరు లేగలేదు. చచ్చిన వాళ్ళందరూ మన అక్కడే ఉన్నారు. ఎవరు తిరిగి లేగలేదు ప్రేమంది అని వారు. ఇంత మహనీయుడా తిరిగి లెగిస్తాడా మూడవ దినమున? అయ్యో ఇంత గొప్ప సజీవుడా, అంటే నేను కూడా ఈయన ఎలా తిరిగి లెగిస్తాడో, నేను కూడా చచ్చిపోయాక ఏమవుతాను, తిరిగి లెగుతాను, అంటే నాకు కూడా మరో బ్రతుకు ఉంది అని ఇలా తెలుసుకుని విశ్వసించి నమ్మి ఇందులోకి వస్తున్నారండి. ఆయనే పాపి మోచకుడు, ఆయనే ప్రపంచ మోక్షదాత, ఆయన లోకరక్షకుడు, ఆయన వల్ల నా ఆత్మ రక్షించబడుతుంది, ఆయన వల్ల నేను పరలోకం వెళ్తాను, ఆయన వల్లే నా జీవితం, నా కుటుంబం బాగుంటుందని ఎన్ని తెలుసుకుని ఈరోజు అనేక మంది అంజనులు ఏం చేస్తున్నారు? అన్యజనులు ఇందులోకి రాజ్యంలోకి వస్తున్నారు. ఏ అన్యజనులు అయితే ఆ మాట అంటారో, ఆ మాట అంటున్నారో అంతం చేస్తానని వాళ్ళే ఇందులోకి ప్రవాహం వల్ల వస్తారంట. చూసారా? ఈ రాజ్యానికి ఏమి లేదు, అంతం లేదండి. యుగ యుగాలు ఉండే రాజ్యం క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం, అంతం లేదు. ఈ రాజ్యానికి రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రేమంది అని వాళ్ళు ఎక్కడ స్థాపించబడ్డదంటే యెరూషలేములోని. డేట్ ఎప్పుడంటే క్రీస్తు శకం 33లో. ఆధారాలు చూడండి ఎలా ఉన్నాయో ఆధారాలు. లేఖనాల ప్రకారంగా నెరవేరబడిన సంఘము, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచిన మహనీయుడు యేసుక్రీస్తు. ముందుగా చెప్పబడ్డాది ఈయన చనిపోవాలంటే పుట్టాలంట. ఏంటి పుట్టాలా? ఎవరికి పుట్టాలా? కన్యకి. ఎక్కడ పుట్టాలా? బెత్లెహేములో. చూసారా ఎన్ని ఏంటి ఎవరు గోత్రంలోంచి రావాలా? యోధా గోత్రంలోంచి. ఏంటి ప్రవచనాలేనా? యెషయా ముద్దు నుంచి రావాలంట. దావీదు సంతానం యోధా గోత్రంలోంచి రావాలంట. ముందుగానే చెప్పాడు. కన్యకు పుట్టాలంట, బెత్లెహేములో పుట్టాలంట. ఎన్ని ప్రవచనాలు, ఎన్ని ఏమై నెరవేరబడ్డాయి. ఆయన చనిపోవాలంట, మూడో దినం తిరిగి లేగాలంట, సిలువ వేయబడాలంట. ఎన్ని ఏంటి ప్రవచనాలు. ఈయన ద్వారా సంఘ స్థాపన జరగాలంట. ఎక్కడ? యెరూషలేములో. ఎప్పుడు? క్రీస్తు శకం 33. చూసారా? దీనికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. చూద్దామండి ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. చివరిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం అండి. ఆయన యాకోబు వంశస్థులను, ఎవరు? యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలేవారు ఎవరు? వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. ఆయన యాకోబు కుటుంబస్తులని యుగ యుగములు ఏలిను. దానికి ఏమి లేదంట, అంతము లేదు. క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి, క్రైస్తవానికి ఏమి లేదంటే అంతము లేదు. అంతము లేని రాజ్యం క్రీస్తు రాజ్యం, అంతము లేని రాజ్యం క్రీస్తు సంఘం, అంతము లేనిది జనాంగం ఎవరంటే క్రైస్తవులండి. ప్రేమని దేవుని వలన ఆలోచించండి అండి. వాళ్ళు దేహాన్ని చంపగలరు అండి, ఆత్మను చంపక దేహమును చంపిన వాడికి మీరు భయపడకండి. ఆత్మను దేహమును చంపిన దేవుడికి భయపడండి. మహాయిచ్చ మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. అంతేనండి, మనల్ని చంపేస్తారు. మన భక్తిని చంపగలరా? మన విశ్వాసం చంపగలరా? విశ్వాసంలోంచి భక్తిలోంచి తొలగించగలరా? మన రాజ్యంలో లేకుండా చేయగలరా? వాళ్ళు మనల్ని చంపగలరు, భౌతిక సంబంధంగా మనల్ని చంపగలరు. కానీ మన భక్తిని, విశ్వాసాన్ని ఏదైతే ఉందో, ఆత్మ సంబంధం రాజ్యం ఏదైతే ఉందో దాన్ని అంతము చేయలేరు. మన విశ్వాసాన్ని, మన భక్తిని అంతము చేయలేరు. ఒకవేళ మనం చంపేస్తారేమో, ఒకవేళ వాళ్ళు చంపినా చామ ఏంటి, ఎప్పటికైనా చచ్చిపోతాం. ఇంకా వాళ్ళ చేతుల్లో దేవుని నిమిత్తం చచ్చిపోతే
హతసాక్షి అని పేరు ఉంటుంది. విశ్వాస వీరుడని పిలువబడతాం ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. ఏంటి చివరగా కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు క్రీస్తు ఎందుకు వస్తున్నాడంటే, క్రీస్తు ఎందుకు వస్తున్నాడు? క్రీస్తు వస్తున్నాడండి, క్రీస్తు వస్తున్నాడు కదా, దాన్ని ఏమన్నారు? ఏ రాకడ? రెండో రాకడ. ఇప్పుడు క్రీస్తు వస్తున్నాడు కదా, క్రీస్తు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఎందుకు వస్తున్నాడు చెప్పండి? క్రీస్తు ఎందుకు వస్తున్నాడంటే, ఏ రాజ్యం అయితే ఉందో ఆ రాజ్యాన్ని ఏంటి తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నాడు. క్రీస్తు వస్తున్నాడు రెండో రాకట్లో. క్రీస్తు ఎందుకు వస్తున్నాడంటే, ఆయన రాజ్యం ఉంది కదా, మరి ఆయన రాజ్యంలో ఉన్న వారందరినీ లేదా ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్పడానికి భూమి మీదకి వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? రాజు లేదా సంఘం అంటే రెండు ఒకటే. రాజమన సంఘమని ఒకటే. చాలా మందికి రాజు సంఘం అని తెలియదండి. రాజు వీరు సంఘం వీరు అంటారు. పాట పాడతారు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా మళ్ళీ వెళ్తాడంట, మళ్ళీ అంటే రకరకాలుగా. సంఘమే రాజ్యము, రాజ్యమే సంఘం. అంటే ఆయన ఎందుకు వస్తున్నాడంటే, రాజ్యాన్ని లేదా సంఘాన్ని తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలా చెప్పండి? ఆయన వచ్చేటప్పటికి ఎక్కడ ఉండాలా? ఉదాహరణకు ఇప్పుడు వచ్చేసాడని అనుకుందారండి, సినిమా థియేటర్లో ఉన్నాం. ఎత్తపడతావా చెప్పండి? ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు సడన్గా వచ్చాడు అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇది ఎక్కడ ఉన్నాం మనం? లోకంలో లేము, సినిమా థియేటర్లు కూడా అంటే అక్కడక్కడక్కడ లోకంలో అర్థంగా గడుపుతలేదు కూర్చుని. మన ఇష్టాలు మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటలేదు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన విలువైన మాటలు నేర్చుకుంటున్నాం. మన బ్రతుకులు మన జీవితాలు మార్చుకుంటున్నాం. అంటే మనం సరి చేయబడుతున్నాం, హ్యాపీగా ఉంటాం మన కుటుంబాల్లో. అది వద్దండి, చక్కగా తప్పించబడతాం. దేవుడు తప్పిస్తారు మన కుటుంబాలను. ఇలా ఉంటే నిజమా, అది ఇరుక, ఇబ్బందా, రోగమా, ప్రమాదమా, అది ఏ ఉపద్రవమైన, ఏదైనా, ఏ రోగమైన, ఏ ప్రమాదమైన, ఏ సమస్య అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా తప్పించే దేవుడు. ఇలాగాని బతికితే మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మన కుటుంబాలు ఇరుకులు, ఇబ్బందులు తొలగిస్తాడు ప్రియమైన దేవుని వలన. ఎప్పుడు బాధలు ఉండవు శాశ్వతంగా. అర్థమవుతుందండి? ఆలోచించండి. ప్రియమైన దేవుని వలన అంటే ఆయన ఎందుకు వస్తున్నాడంటే, ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నారు. మనం ఎక్కడ ఉండాలంటే ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో, ఆయన సావాసంలో ఇలా మన జీవితాలు గడుపుతూ ఉండాలి. మన పని బట్టలు మనం చేసుకోవాలండి, భార్య బిడ్డలు పోషించుకోవాలా, చక్కగా దేవుని దగ్గర ఇలా జీవితాన్ని మనం గడపాలా, ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉండాలా. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. చూద్దాం, మాట చూద్దాం, చివరిగా చూద్దాం అండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? ఆయన రాజ్యాన్ని లేదా ఆయన సంఘాన్ని తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నాడు భూమి మీదకి. ఆయన రాజ్యాన్ని, ఆయన సంఘాన్ని తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం అంటే క్రొత్త నిబంధన, స్పీడ్గా ఉండాలి. ఇప్పుడైతే 24 అమ్మా. అటు తర్వాత ఏనండి, అటు తర్వాత ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అటు తర్వాత ఆయన యేసుక్రీస్తు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము అప్పగించును. ఆయన అటు తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి ఆయన రాజ్యమును, ఎవరి రాజ్యము? క్రీస్తు రాజ్యమును, క్రీస్తు సంఘమును, ఆయన సరత్వమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమును, క్రీస్తు రాజ్యమును తండ్రికి అప్పగించును. అంటే ఆయన ఎందుకు వస్తాడంటే, రెండో రాకట్లో ఆయన సంఘాన్ని అంటే పట్టుకుని తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త ప్రియమైన దేవుని వలన. ఎక్కడ ఉండాలంటే మనం ఆయన సంఘంలో, ఆయన రాజ్యంలో ఉండాలా. ఆయన వచ్చేటప్పటికి లేదా మన ప్రాణం పోయేటప్పటికి. అంటే మనం ప్రాణం పోయేటప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలా? నేను ఇక్కడ ప్రాణం పోయిందనుకో, ధన్యులమా కదా? సినిమా థియేటర్లో సీట్లు పడిపోతే గుండాకిపోయి ధన్యులమా? ఆలోచించండి కొద్దిగా బాగా. సినిమా థియేటర్లో ఉన్న సినిమా చూస్తున్నాం, గుండె ఆగిపోయింది. అది మేలా? అది ధన్యకరమా? కాదు. నిజంగా ఎక్కడ చచ్చిపోతే, ఇక్కడ చచ్చిపోతే మేలు, ధన్యులు ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. నిజమే కదండి, దేవుని పనిలో చచ్చిపోవడం బెటరా, మన సొంత పనుల్లోని, మన సొంత కార్యక్రమంలో, మన సొంత ఆలోచనలతో చచ్చిపోవడం బెటరా? భక్తులందరూ ఎలా చచ్చిపోయారు? దేవుని పనిలోనే చచ్చిపోయారు భక్తులందరూ. హతసాక్షులు అయిపోయారు దేవుని నిమిత్తం. అంటే ప్రాణాలు అర్పించారు, ప్రాణాలు కూలిపోయారు, దెబ్బలు తిన్నారు, అవమానాలు, నిందలు. ఎంత ధన్యులండి నా నిమిత్తము. అంటే మీరు హింసించబడి నిందలు నిష్ఠారులు పొంది మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు అంటే నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము
వారిది. నా నిమిత్తం జనులు నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. అండి నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు ఏడనన్నాడా? ఆనందించండి. పరలోకంలో మీ ఫలము అధికమవుతదన్నాడు. చూసారా ప్రియమైన దేవుని వలన? అంటే క్రీస్తు ఎందుకొస్తున్నాడంటే, ఆ రాజ్యం ఏదైతే ఉందో, క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం అది తండ్రికి అప్పచెప్పడానికి వస్తున్నాడు. మనం ఎక్కడ ఉండాలంటే ప్రియమైన దేవుని వలన? ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో, ఆయన సావాసంలో ఉండాల. చివరగా మాట చూద్దాం. చివరగా అండి మరి సంఘాన్ని ఏం చేయకూడదు తెలుసా? ఈ సంఘాన్ని క్షేమాభివృద్ధి చేయాలా? చెప్పండి. ఈ సంఘాన్ని పాడు చేయాలా? క్షేమాభివృద్ధి చేయాలా? సంఘాన్ని పాడు చేయకూడదు. అండి సంఘం సన్నగిల్లకూడదు. సంఘం కుంటుపడకూడదు. మూలన పడకూడదు. సంఘం ఏమవ్వాలంటే దినదినము క్షేమాభివృద్ధి పొందాలా. నా సంఘం పాడు చేసిన ఎడల మిమ్మలను పాడు చేస్తాను. అవునా కదా? సంఘమును పాడు చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాను? పాడు చేస్తాను. చూడండి, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల వాడిని నేను పాడు చేస్తాను. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3:16 అండి. చివరగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. అంటే ఈ సంఘాన్ని ఏం చేయాలంటే డెవలప్మెంట్ చేయాలా. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలా. క్షేమాభివృద్ధిలోకి తీసుకురావాలా. ఈ సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం బయటికి వెళ్ళాలా. అనేక మంది సంఘంలోకి రావాలా. సంఘం క్షేమాభివృద్ధి పొందాలా. సంఘం విస్తరించాలా. సంఘం కట్టాలి గట్టిగా. ఇంకాని బలపరుచుకోవాలి. ఆత్మీయంగా ప్రియమైన దేవుని వలన, ఆత్మీయంగా కట్టాలి ప్రియమైన దేవుని వలన, ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ సంఘాన్ని అండి కాపాడమని మనకి ఇచ్చాడు. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చివరగా. మీరు మీరు దేవుని ఆలమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఎవడైనాను దేవుని ఆలయమును లేదా నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాన్ని పాడు చేస్తాను. సంఘాన్ని దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. చాలండి. అండి సొలొమోను మందిరం ఉంది కదా, సొలొమోను మందిరంలోకి కుంటివారు, గుడ్డివారు అండి లోపం కలిగిన వారు వెళ్ళొచ్చమా? చెప్పండి. బాగా సొలొమోను కట్టిన మందిరంలోకి, బోధక సంబంధ మందిరంలోకి కుంటివారు, గుడ్డివారు, లోపం కలిగిన వారు వెళ్ళకూడదు. ఏ లోపం ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. ఏ లోపం లేని వాళ్ళే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే వెళ్ళాలి. ఎక్కడికి? సొలొమోను మందిరంలోకి. మరి ఈ మందిరంలోకి కుంటివారు రావచ్చు, గుడ్డివారు రావచ్చు, రోగాలు కలిగిన వాళ్ళు రావచ్చు. కానీ ఎలాంటి వారు రాకూడదు? ఏ లోపం లేని వాళ్ళు రాకూడదు. పాపము. ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎలా రావాలా? పరిశుద్ధంగా రావాలా. ఇందులోకి వచ్చిన ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. గుడ్డిదనం ఉన్నా పర్లేదు, గుడ్డిదనం ఉన్నా పర్లేదు, రోగాలతో వచ్చినా పర్లేదు, భౌతిక సంబంధం రోగాలతో వచ్చినా పర్లేదు, ఆత్మీయ రోగంతో, పాపం అనే రోగంతో ఇందులోకి రాకూడదు. పాపం అనే రోగంతో ఇందులో మనం సావాసము చేయకూడదు. అందులోకి కుంటివారు, గుడ్డివారు, లోపం కలిగిన వారు వెళ్ళొచ్చు ఆ మందిరంలోకి. భౌతిక సంబంధమైన కుంటివారు, గుడ్డివారు, భౌతిక సంబంధం లోపం కలిగిన వారు, రోగాలు కలిగిన వారు క్షమించండి అందులోకి వెళ్ళకూడదు. క్షమించండి, అందులోకి వెళ్ళకూడదు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు ఎవరు ఏ లోపం కలిగిన వారు అందులోకి వెళ్ళకూడదు. సొలొమోను గారు కట్టిన భౌతిక సంబంధ మందిరంలోకి ప్రియమైన దేవుని వలన. కానీ క్రీస్తు మందిరంలోకి కుంటివారు, గుడ్డివారు ఎలాంటి లోపాలు కలిగిన వాళ్ళు రావచ్చు. కానీ ఎలాంటి వారు రాకూడదు అండి? పాపం అనే రోగం కలిగిన వాళ్ళు ఇందులోకి రాకూడదు. పాపం అనే రోగంతో ఇందులో మనం సావాసము చేయకూడదు. అంటే ప్రియమైన దేవుని వలన ఇందులోకి వచ్చినాడు పరిశుద్ధంగా మార్చబడాల. పరిశుద్ధంగా మార్చబడిన మనం పరిశుద్ధంగానే ఉండాలా. అంటే ఇందులో ఏం లేదు. సంఘంలో ఏం లేదు. పాపానికి చోటు లేదు. ఇందులో పాపం కలిగి ఉండకూడదు. అక్కడ ఏమన్నాడు? కింద చదవండి. పరిశుద్ధంగా ఉండాలని. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. అంటే సంఘం అంటే ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. సంఘం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. ఆలోచించండి. భౌతిక సంబంధం లోపం ఉన్నా పర్లేదు, కానీ పరిశుద్ధంగా ఉండాలంట. వచ్చిన మనం కూడా పరిశుద్ధంగా రావాలంట. ప్రియమైన దేవుని వలన పరిశుద్ధంగా లేకపోతే ఒకవేళ పరిశుద్ధులుగా అవ్వాలంట వాక్యంతోటి. చూసారా ప్రియమైన దేవుని వలన? ఆలోచించండి. అంటే సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలా. సంఘాన్ని ఏం చేయకూడదు? అపవిత్ర పరచకూడదు. సంఘాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సంఘాన్ని పాడు చేయకూడదు. డిస్టర్బ్ చేసిన, పాడు చేసిన మనల్ని డిస్టర్బ్ చేస్తారంట, మనల్ని పాడు చేస్తాడంట. సంఘాన్ని నానాటికి ఏం చేయాలా? క్షేమాభివృద్ధిలోకి తీసుకెళ్లాలా అండి, విస్తరింపులోకి తీసుకెళ్లాలా. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం బయటికి వెళ్ళాలా. సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరగాల. ఆలోచించండి. బయట ఉన్నవాడు లోనకు రావాలంటే లోన ఉన్నవాడు చెప్పండి, బయట ఉన్నవాడు
లోనకి రావాలంటే లోన ఉన్నవాడు లోన ఉండిపోతే బయట ఉన్నవాడు బయట ఉండిపోతాడు. మరి లోన ఉన్నవాడు బయటకు వస్తే బయట ఉన్నవాడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చానండి. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం తలుపు తీసుకొని. ఏవండి నాకేస్తాం. ఆడొచ్చేదాకా బయట ఆడాలి మనం. ఆడొచ్చాక ఆడితో పాటు లోనకెళ్ళాలి. ఇప్పుడు బయట ఉన్నప్పుడు లోనకెళ్ళాలంటే ఆడు రావాలా. ఆడు ఇంట్లోంచి తలుపు తీసి బయటకు వస్తే ఆడితో పాటు మనం లోనకెళ్తాం. ఆడు లోనే ఉండిపోయాడనుకో మనము ఆడొచ్చేదాకా బయటే ఉంటాం. అంటే లోనున్నవాడు బయటకొస్తేనే బయట ఉన్నవాడు లోపలికెళ్తాడు. అంటే సంఘము, సంఘ సేవకుడు ఎక్కడికెళ్ళాలా? బయటికెళ్ళాలా. సువార్త పని మీద. సువార్త కార్యక్రమాల మీద. అప్పుడు అనేక మంది బయట ఉన్నవారు ఎందులోకొస్తారు? సంఘంలోకి వస్తారు. మనమే లోన ఉండిపోయామనుకో మరి బయట ఉన్నవాడు బయటే ఉండిపోతాడు. ఆలోచించండి. సంఘం విస్తరించబడాల. ఇది దేవుని చిత్తమండి. అంటే 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. అంటే రిఫరెన్స్‌లు తీయను. బాబెలు గోపురం ఉంది కదా! నోవాహు కాలంలో. బాబెలు గోపురం ఉంది కదా! నోవాహు కాలంలో. ఆళ్ళు ఆకాశానికి శిఖరానికి ఈ గోపురం కట్టేసుకోవాలా? ఇక్కడే ఉండిపోవాలా? ఇక్కడే తినేవాలా? ఇక్కడే పని చేసుకోవాలా? ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే మన పిల్లలు మనం విస్తరించిపోవాలా? అన్న ఆలోచన ఎవరిది? నోవాహు సంతానం వాళ్ళది. 11 అధ్యాయం ఆదికాండం 11 అధ్యాయంలో నోవాహు సంతానం ఆలోచన ఏంటి? ఇక్కడే ఉండిపోవాలా? పెద్ద గోపురం కట్టేసుకొని ఆకాశ శిఖరానికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే పనులు, ఇక్కడే పుట్టినరోజులు, ఇక్కడే మొత్తం అన్నీ ఇంకా కనేసి పిల్లల్ని పెంచేసి పనులు చేసుకుని ఇక్కడే ఉండిపోవాలా? ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి? మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. దేవుని చిత్తం ఇది. దేవుని ఇష్టం. మరి ఏలేంటి నోవాహు సంతతి వారు ఇక్కడే ఉండిపోవాలి గోపురం కట్టుకొని. ఆ దేవుని చిత్తం అంటున్నాను. కాదు. ఆళ్ళు నలుగు దిక్కులకి వెళ్ళాలా, విస్తరించాలా, భూమిని నిండించాలా. కానీ అక్కడే ఉండిపోతున్నారు. ఆ దేవుని చిత్తం కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పటిదాకా ఒకటే పలుకు, ఒకటే భాష. అప్పుడు భాషలో ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఎవరికాలే? చెదిరిపోయారు. భాష అర్థం కాక. చూసారా? దేవుని చిత్తం విస్తరించాలా, ఫలించాలా. కానీ అక్కడే ఉండిపోవాలా. అది దేవునికి నచ్చలేదు. అది దేవుని చిత్తం కాదు, దేవుని ఇష్టం కాదు. భాషలు తారుమారు చేశాడు. ఓకే. ఇంకోటి యెరూషలేములో సంఘము గొప్ప హింస వచ్చినప్పుడు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస వచ్చినప్పుడు అపోస్తులు తప్ప సంఘమంతా సమరయ, యోదయ ఏమైంది? చెప్పండి. ఎవరు సదరగొట్టారు? ఎవరు సదరగొట్టారు అక్కడ? దేవుడే సదరగొట్టాడు. 4 గోడల మధ్యలో ఉండిపోయాలా? భజన చేసుకుంటున్నారు 4 గోడల మధ్యలో ఉండిపోయి. దేవుడు చూసాడు. ఆ సంఘం విస్తరించింది. సంఘం స్థాపించబడ్డది. కానీ ఏం చేస్తున్నారు సంఘం? యెరూషలేములో అక్కడే ఉండిపోతున్నారు. భజన చేసుకుంటున్నారు ఆళ్ళు. దేవుడు చూసాడు. అక్కడ పౌలుగా మారకముందు సౌలుని వాడుకున్నాడు తెలుసా? సౌలు ఇంటింటా వెళ్ళి చొచ్చి ఏంటి అందరిని ఈడ్చుకొచ్చేసి ఏం చేసేవాడు? చంపేసేవాడు. అంటే అక్కడ పౌలుగా మారలేనప్పుడు సౌలుని వాడుకున్నాడు అక్కడ. సంఘం చెదిరిపోయే ఏదైతే ఉందో అక్కడ సౌలు పాత్ర ఉందా లేదా? యెరూషలేములో గొప్ప హింస వచ్చినప్పుడు ఎవరి వల్ల వచ్చింది? సౌలు వల్ల వచ్చింది హింస. అంటే సౌలు అక్కడ వాడుకున్నాడు లేదా? పౌలుగా కాకముందే అక్కడ వాడుకున్నాడు. ప్రియమైన దేవుని వలన అక్కడ సౌలు ధర సంఘాన్ని ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. సమరయ, యోదయ చెదిరిపోయింది. అపోస్తులు తప్ప. ప్రియమైన దేవుని వలన అంటే సంఘాన్ని అక్కడ ఎందుకు చెదరగొట్టాడు తెలుసా అండి? చివరిగా ముగించేస్తున్నాను. ఇప్పుడు నిప్పుల కుప్ప ఉంది. ఒకే దిక్కున ఉందనుకో సెగ ఎక్కడ తగులుతుంది? అక్కడే తగులుతుంది. వినాలా? నిప్పుల కుప్ప ఉంది. ఇప్పుడు అక్కడే ఉందనుకో అక్కడే సెగ తగులుతుంది. దాన్ని 4 పక్కలకి ఇస్తారండి ఇలాగా. 4 పక్కలకి ఏం తగులుతుంది? సెగ తగులుతుంది. మరి సంఘం ఒకే దిక్కున ఉండిపోతే అక్కడే ఉండిపోద్ది, బంధించబడుతుంది సువార్త. మరి సంఘం మీరో పక్కన, నేనో పక్కన, ఆయన పక్కన వెళ్తే 4 దిక్కులకి సువార్త వెళ్తుంది. నలుగురు రక్షించవచ్చు. మరి ఒకే దిక్కున ఉండిపోతే ఎవరిని రక్షించలేము. అర్థమైంది? నిప్పుల కుప్ప ఒకే దిక్కున ఉండిపోతే అక్కడే సెగ తగులుతుంది. అది 4 పక్కలకి ఇసిరామనుకో 4 పక్కల సెగ తగులుతుంది. దానికి అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఒకే దిక్కున ఉండిపోకూడదు. నలుగురు దిక్కుకి వెళ్ళామనుకో 4 మంది రక్షించబడతారు. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం ప్రకటించారు? చెదిరిపోవాలా, సువార్త వాక్యం ప్రకటించబడాలి. దేవుని చిత్తం ఇది. అందుకని చెదరగొట్టాడు. సంచారము చేసిరి. చూసారు ప్రియమైన దేవుని వలన దేవుని చిత్తం ఒకే దిక్కున ఉండిపోకూడదు. స్థాపించబడిన సంఘము క్షేమాభివృద్ధి పొందాలా. సంఘం ద్వారా కార్యక్రమాలు జరగాల. 4 దిక్కులకి వెళ్ళాలా. నలుగురిని ఇందులోకి చేర్చాలా. సంఘాన్ని డిస్టర్బ్ చేయకూడదు, పాడు చేయకూడదు. సంఘం పరిశుద్ధంగా ఉండాలా. మరి చక్కగా ఇంతవరకు మరి సొలొమోను మందిరమా, క్రీస్తు మందిరమా? మరి ఏది గొప్పది, ఏది ఉత్తమమైనది, ఏది అమూల్యమైంది, ఏది శ్రేష్టమైందంటే, ఏది గొప్పదంటే, ఏది శాశ్వతమైందంటే క్రీస్తు మందిరమే శాశ్వతమైంది. క్రీస్తు మందిరమే గొప్పది, అమూల్యమైంది, అంతం లేనిది. ప్రియమైన దేవుని వలన గొప్ప క్రీస్తు రాజ్యము. మరి క్రీస్తు మందిరమా, సొలొమోను మందిరమా అని అంటే ఈ మంగళవారం నేర్చుకున్నాం. చక్కగా మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది. ప్రార్థన చేసుకుందారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమున పెడతండి. మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి
గతించిన వారం తండ్రి సొలొమోను మందిరమా, క్రీస్తు మందిరమా అనే తండ్రి ఆ అంశంలో ఒక పార్ట్ మాట్లాడుకున్నాం తండ్రి, ఒక భాగం. ఈరోజైతే క్రీస్తు మందిరం కొరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. కేవలం విని విడిచిపెట్టకుండా తమను మాసిపుచ్చుకోకుండా విన్న మాటల ప్రకారంగా తండ్రి, హృదయంలో భద్రపరుచుకున్న మాటల ప్రకారం జ్ఞానాన్ని పొందుకుని అనేక మంది జ్ఞానవంతులుగా తయారు చేసి మంచి మనసు మా అందరికి దయచేయమని, ఎత్తబడిన వాకు మా హృదయంలో భద్రపరుచుకొని విని విడిచిపెట్టకుండా జ్ఞానవంతులుగా మేము అయ్యే మంచి మనసు మాకు దయచేయమని, ఇక ప్రతి బిడ్డలు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వాళ్ళని వాళ్ళ కుటుంబం చల్లగా కాచి కాపాడమని, ఇటు ఇదిగా కూడుకునే పర్యంతం ఇక్కడ మాకు తోడించండి. సంఘ నాణ్యత కబురు చేయండి, దాన్ని క్షేమాభివృద్ధి చేయండి. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం బయటికి వెళ్ళేలాగా, సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరిగేలాగా, అనేక మంది బయటి వారు ఇందులోకి వచ్చేలాగా కృప చూపమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, స్థానిక సేవకులను దీవించి వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, పేరు పేరున తండ్రి సంఘ సేవకులు వాళ్ళ కుటుంబాలు, రథ సంబంధులు, బంధువులు, సంఘాన్ని మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే తిన్నారో వాళ్ళందరూ కుటుంబాలు కూడా చల్లగా కాచి కాబట్టి దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యన సహవాసం మనందరికీ ఎప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. మంచిదండి. చక్కగా మీ అందరికీ నా వందనాలు.